న్యూస్ అప్డేట్స్. తెలుగుదేశం అధినేత చంద్రబాబు రాజకీయ జీవితంలో పెద్దగా కష్టాలు అయితే లేవు. ఆయన 1978లో యువకుడుగా ఉన్నప్పుడే కాంగ్రెస్ అనే కొత్త పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత అంతటి కాంగ్రెస్ మహాసాగరంలో మంత్రి కూడా అయ్యారు. ఇక కాంగ్రెస్ ఉమ్మడి ఏపీలో ఓడిన చంద్రబాబు రాజకీయం మాత్రం గెలుస్తూ వచ్చింది. అందుకే సొంత మామ ఎన్టీఆర్ పెట్టిన టీడీపీలో చేరి అక్కడ తన స్థానం సుస్థిరం చేసుకున్నారు. 1995లో సీఎం అయ్యారు. నాటి నుంచి టీడీపీ బాబు పగ్గాలలోనే ఉంది. ఆయన తనయుడు నారా లోహిత్ 2009లో రాజకీయాల్లో పరోక్ష పాత్రతో రాజకీయాల్లో తన పరిచయాన్ని చేసుకున్నారు. ఆయన 2014లో పార్టీ విజయం వెనుక కూడా తెర వెనుక పాత్ర పోషించారు అంటారు. అలా 2017 నాటికి మంత్రి అయిపోయారు. 2024లో మరోసారి మంత్రిగా పార్టీలో అత్యంత కీలకంగా మారారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఎప్పుడూ లోకేష్ చాలా ప్రాధాన్యతతో కూడిన పాత్రను పోషిస్తారు. ఆయన తాజాగా ఢిల్లీ పర్యటన చేపట్టారు. చాలా మంది కేంద్ర మంత్రులను కలిశారు. అందులో రాజ్నాథ్ సింగ్ వంటి వారు లోకేష్ తో బాగా కల్లుడిగా మాట్లాడారు. అశ్విని వైష్ణవ్ కూడా అదే తీరున అభిమానం చూపించారు. ధర్మేంద్ర ప్రధాన్ అయితే లోకేష్ తో బాగా ముచ్చటించారు. ఇలా కేంద్రంలో కీలక మంత్రులు అంతా లోకేష్ ని బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంతకు ముందే లోకేష్ బీజేపీలోని నెంబర్ 2గా ఉన్న అమిత్ షాని కలిశారు. విశాఖ వచ్చిన ప్రధాని మోదీ ముందే తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు. ఇవన్నీ చూసిన వారికి కేంద్రంలో బీజేపీ పెద్దల ఆశీస్సులు బాబు వారసుడికి దక్కినట్లేనా అని చర్చించుకుంటున్నారు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే ఏ రకమైన రిసీవింగ్ లభిస్తుందో అదే లోకేష్ కి దక్కుతోంది. లోకేష్ వెంట టీడీపీకి చెందిన కేంద్ర మంత్రులతో పాటు పార్టీ ఎంపీలతో ఒక భారీ బృందమే కనిపిస్తుంది. ఇలా లోకేష్ కమలం పార్టీ పెద్దలను కలుస్తూ ఏపీకి ఏమి కావాలో వివరిస్తున్నారు. అదే సమయంలో ఆయన ఏపీలో తన పాత్ర ఏమిటి అన్నది చెప్పకనే చెబుతున్నారని అంటున్నారు. అంతేకాదు జాతీయ మీడియాతోనూ ఆయన ఇంటరాక్ట్ అవుతున్నారు. ఏపీ నుంచి చంద్రబాబు వస్తే కనబర్చే ఆసక్తి ఇప్పుడు లోకేష్ విషయంలో జాతీయ మీడియా కనబడుతుంది. ఇవన్నీ చూసిన వారు అంతా అనేది ఒకటే అంటున్నారు. ఏపీకి ఫ్యూచర్ లీడర్ లోకేష్ అన్నది రాజకీయాల్లో ఉన్న వారికి కూడా అర్థం అయిందా అన్నది. లోకేష్ కూడా స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా తన ఇమేజ్ ని పెంచుకోవడంతో పాటు పార్టీ ప్రభుత్వాన్ని ఎలిమినేట్ చేస్తున్నారు. అలాగే ఏపీకి కేంద్రం నుంచి రావాల్సినవి అడుగుతున్నారు. ఒక విధంగా బాబుకు భారం తగ్గిస్తున్నారు. అదే సమయంలో తానే భవిష్యత్ అనే పార్టీకి ప్రభుత్వానికి కూడా సంకేతాలు ఇస్తున్నారు. ఈ తరహా వ్యూహంతో లోకేష్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హైలైట్ అవుతున్నారు. పెద్దయిన జేసీ దివాకర్ రెడ్డి మరో 3 ఏళ్ల తర్వాత చిన్నబాబు సీఎం అవుతారని అంటున్నారు. కానీ చిన్నబాబు జోరు చూస్తుంటే ఆయన అంతకంటే ముందే అయ్యేట్లుగా ఉన్నారని అంటున్నారు. ఇక బీజేపీ పెద్దలకు ఏపీ రాజకీయం కావాలి. అందువల్ల వారు లోకేష్ కి తమ నిండు ఆశీస్సులు అందించక తప్పదని, అది అనివార్యమని కూడా అంటున్నారు. బహుశా తనలోని టీడీపీ అన్న సందేహాన్ని కూడా ఈ పర్యటనలో లోకేష్ జాతీయ పెద్దలకు ఇచ్చి ఉంటారని అంటున్నారు. సో లోకేష్ బాబు ఢిల్లీ టూర్ అయితే ఆయన ఇమేజ్ ని కొత్తగా బిల్డప్ చేయడంలో సూపర్ హిట్ అయినట్లే అంటున్నారు.